ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు చేయకుండానే ప్రజలను మోసం చేశారని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలలో 6లో 2 పథకాలు ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్గా అమలు చేశామని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. మహిళలకు ప్రతి నెల ఇచ్చే డబ్బులతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే సూపర్ 6 అమలైపోయింది అంటూ ప్రకటించుకోవడం ప్రజలను మోసం చేయడమే అంటూ ధ్వజమెత్తారు. కొన్ని పేపర్స్ సూపర్ 6 చాలా సూపర్ హిట్ అన్నట్టు చాలా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక ముఖ్యమంత్రికి పదవి అధిష్ఠించడానికి సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. సూపర్ 6ని నేను వచ్చిన వెంటనే అమలు చేస్తాను, ప్రజలందరూ నాకు ఓటేస్తే ఈ సూపర్ 6 పథకాలన్నీ దిగ్విజయంగా అమలు చేసి ప్రజలను ఆదుకుంటానని చెప్తే ఈ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేయడం జరిగింది. దాంట్లో మీరు చెప్పిన వీటిల్లో ఫస్ట్ నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తా అన్నారు. తర్వాత రైతు భరోసా, రైతులకి నెలకి 20,000 ఇస్తా అన్నారు. దాంట్లో ఇప్పుడు మీరు ఇస్తున్నది ఏంటంటే మరి రైతులకి 6,000 నుంచి 12,000 దాకా కేంద్రం ఇస్తుంది, మీరు ఇచ్చింది ఎంతో మీరే లెక్కేసుకోండి. తర్వాత ప్రతి బడికి వెళ్ళే విద్యార్థికి తల్లికి దీవెన అని చెప్పి 15,000 ఇస్తా అన్నారు. ఒక సంవత్సరం ఇవ్వలేదు, రెండవ సంవత్సరం నుంచి ఇచ్చారు, అది కూడా 13,000 ఇస్తున్నారు. 4 ప్రతి మహిళలకి 1,500 చొప్పున ఉచితంగా అదే పింఛన్ ఇస్తా అన్నారు. ఎందువల్లంటే 19 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళలకి 1,500 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, అదే పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. చెప్పినా కానీ మీరేం చేశారంటే ఆ పథకం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలని చెప్పి మీ అచ్చెన్నాయుడు చెప్పాడు. తర్వాత ఆ పథకం ఎత్తిస్తట్టే అంటే సూపర్ 6లో ఒక పథకాన్ని మేము చేయలేమని క్లియర్గా చెప్పారు. ఇంకా ఐదో పథకం ఏంటి, గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా అన్నారు. సంవత్సరం అయింది మీరు వచ్చి, సంవత్సరం 2 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. మీరు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఏంటండి, నిన్నేయో లెక్కలు చెప్తా ఉన్నారు, అంత ఇచ్చామని. మీరు యాక్చువల్గా మనం గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా మీరు ఇచ్చింది 1 సిలిండర్ ఇచ్చారు. ఇప్పటికి మీరు ఎన్ని ఇవ్వాలి, 4-5 సిలిండర్లు ఇవ్వాల్సింది, 4 సిలిండర్ ఇవ్వాల్సింది 1 సిలిండర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఫెయిర్. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు 6ది ఉచిత బస్సు నిన్న అనౌన్స్ చేశారు కానీ దాని మీద క్లారిటీ లేదు. చాలా బస్సులకి అది వర్తించదు అన్నది ఎక్కువగా ప్రస్ఫుటమైంది నిన్న. కాబట్టి మీరు సూపర్ 6 విషయంలో మటుకు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు. 2 పథకాలు కంప్లీట్గా మీరు ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. నిరుద్యోగ భృతి మహిళలకి 1,500, తక్కిన 4 ఒకటేమో సిలిండర్లు కూడా ఇవ్వలేదు, ఇచ్చినట్టు కాదు. తల్లికి 100 ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఇవన్నీ కూడా ఒక బస్సుతో తప్పితే దక్కనన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినాయి. ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినవి మీ ఈ సంవత్సరం మీరు ఒక సంవత్సరం ఇవ్వలేకపోయారు అంటే యూఆర్ ఏ ఫెయిల్యూర్ సీఎం. కాబట్టి మీరు 100% మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది గొప్పలు చెప్పుకోకుండా, తర్వాత మీరు నిన్న స్పీచ్లో నేను చూశాను, ఆ స్పీచ్లో ఎలాగుందంటే ఎన్నో కంపెనీలు అంట, ఓరు బాబోయ్ నేను చూశాను.